సూర్యశక్తితో తమ జీవితాల్లో వెలుగులు నింపుకోవాలన్న ఆలోచనతో విజయవాడకు చెందిన మహిళలు సోలార్ టెక్నీషియన్లుగా శిక్షణ తీసుకుంటున్నారు. కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు అడుగులు వేస్తున్నారు. వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో సోలార్ పీవీ టెక్నాలజీ రంగంలో శిక్షణ పొంది ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. విజయవాడలోని వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో ఆస్ట్రేలియన్ కాన్సులేట్ డైరెక్ట్ ఎయిడ్ ప్రోగ్రాం సహకారంతో 50 మంది మహిళలకు సౌర విద్యుత్ పీవీ టెక్నాలజీలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. 2026 మార్చి వరకు సాగనున్న ఈ శిక్షణలో 19 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్న మహిళలకు ట్రైనింగ్ ఇస్తున్నారు. 14 రోజుల శిక్షణ అనంతరం వీరికి నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ సర్టిఫికెట్లు అందిస్తారు. క్వాలిఫైడ్ సోలార్ టెక్నీషియన్ గా గుర్తింపు ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు సైతం కల్పించారు. వ్యాపారం చేయాలనుకునే మహిళలకు ఎన్ఎస్ఐసి ద్వారా ఆర్థిక సహాయం, సబ్సిడీ కూడా అందిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. వాసవ్య మహిళా మండలి ఆస్ట్రేలియన్ కాన్సులేట్ డైరెక్ట్ ఎయిడ్ ప్రోగ్రాం సపోర్ట్తో 300 మంది మహిళలకి సోలార్ పీవీ టెక్నాలజీలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతోంది. ఇంకొక 4 ప్లేసుల్లో కూడా మనం చేయబోతున్నాము. విశాఖపట్నం, ఒంగోలు, కర్నూలు, పిఠాపురం, ప్రతి చోట కూడా 50 మంది మహిళల్ని మనం ఇందులో ట్రైనింగ్లోకి తీసుకున్నాము. బోత్ ప్రాక్టికల్గాను థియరిటికల్గాను ట్రైన్ చేయడం. ప్రతి వాళ్ళకి కూడా ఈ ఎన్ఎస్ఐసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్ వస్తుందన్నమాట. అంటే వీళ్ళు క్వాలిఫైడ్ సోలార్ పీవీ టెక్నీషియన్స్ అని చెప్పేసి జాబ్ ఓరియంటెడ్గా ఇప్పుడున్న సోలార్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి మంగళగిరి, విజయవాడ కలిపి నవంబర్ 8వ తారీఖున జాబ్ మేళా కూడా పెడుతున్నాము. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూర్యఘర్ పథకం ఈ మహిళలకు సదవకాశంగా మారింది. ప్రతి ఇంటిపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో సోలార్ ప్యానెళ్లు ఎలా బిగించాలనే అంశాలపై మహిళలకు శిక్షణ తీసుకుంటున్నారు. శిక్షణ తీసుకుంటున్న వారిలో చాలా మంది నిరుపేద గృహిణులే ఉన్నారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న తమకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని మహిళలు చెబుతున్నారు. టెక్నికల్ సర్వీస్ సెంటర్ ఒక 100 మెంబర్స్ కి అయిపోయింది. ఇప్పుడు ఇది 3rd బ్యాచ్. అండ్ సోలార్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అవన్నీ నేర్పించడం జరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ లో వీళ్ళ ఉమెన్స్ కి వర్కింగ్ ఉంటుంది. ఆర్ పీవీ ఇన్స్టాలర్ అంటారు. మనం బిల్డింగ్స్ పైన చేస్తాం కదా, అట్లా వర్కింగ్ ఇన్స్టాల్ చేయొచ్చు వీళ్ళు ఇప్పుడు వెళ్ళి. ఇక్కడ మాకు సోలార్ని దానివల్ల యూస్ ఏంటి, దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, దాన్ని మన ఇళ్లల్లో కానీ కమర్షియల్ బిల్డింగ్స్లో కానీ ఎలా ఉపయోగించాలి, దాని గురించి ఇక్కడ వాసవ్య మహిళా మండలిలో మాకు నేర్పిస్తున్నారు సార్. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇంతేనా అనుకున్నా నేను. ఇలా వాసవ్య మహిళా మండలి ద్వారా ఇది వచ్చి ఒక ఆపర్చునిటీ ద్వారా ఇక్కడికి వచ్చాము. ఇంకేమైనా కంపెనీస్ నుంచి ప్లేస్మెంట్స్ వస్తే ఇంకా అలాగే ఇంటర్వ్యూ బట్టి వాళ్ళు మమ్మల్ని సెలెక్ట్ చేస్తే ఖచ్చితంగా వర్క్ అయితే చేస్తాను. ఫ్రీగా కోచింగ్ ఇచ్చి జాబ్ కూడా వాళ్ళే ఇస్తా అని చెప్పారు. నేర్చుకున్న తర్వాత చాలా ఈజీగా వచ్చేసింది. ఇన్స్టాలైజేషన్ వచ్చింది. ముందు ఇండిపెండెంట్ గా ఎదగాలనుకుంటే ఇది చాలా ఉపయోగపడుతుంది సార్. సౌర విద్యుత్ రంగంలో తమకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సోలార్ టెక్నీషియన్ అంటే కేవలం పురుషులకే అన్న అపోహ అయితే ఒకటి ఉంది. దాన్ని పటాపంచలు చేస్తూ ఈ రంగంలో మేము కూడా రాణిస్తాం ఈ మహిళలు అయితే నిరూపిస్తున్నారు. ఇక్కడ వీళ్ళకు శిక్షణ అనంతరం వీళ్ళందరికీ ఉద్యోగ భరోసాతో పాటు ఎవరైనా సొంతంగా తమ కాళ్ళ మీద తాము నిలబడి వ్యాపారం చేయాలనుకుంటే వాళ్ళకు సహకారం కూడా అందిస్తామని నిర్వాహకులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ బిఎన్ఆర్తో తిరుమలేష్, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.